బ్రో ఇప్పుడే డెవిల్ మూవీ చూసాను బ్రో. ఏంది బ్రో, మొన్ననే వచ్చింది మన ఇంత ముందు కళ్యాణ్ రామ్ మూవీ వచ్చింది కదా, బింబిసారా తర్వాత మన రవితేజ వచ్చింది కదా. ఏంది బ్రో ఆ కాలంలోకి తీసుకెళ్తున్నారు ఈ మధ్య. అంటే ఈ టైంలో కూడా అంత రియలిస్టిక్ గా మూవీస్ రావడం అనేది చాలా చాలా రేర్ అన్నమాట. అభిషేక్ పిక్చర్స్ మాత్రం వేరే లెవెల్ బ్రో, మామూలు ప్రొడక్షన్ హౌస్ కాదు. నేను అమ్మ ఎంత కళ్ళకు అద్దినట్టుగా ఆ లోకంలో తీసుకుపోయారు. నిజంగా అప్పుడు నిజంగా జరుగుతున్న అంటే ఆ కాస్ట్యూమ్స్, ఆ డిజైనింగ్, ఫ్రేమింగ్ అంటే ఎవ్రీథింగ్ చాలా న్యాచురల్, అంటే చాలా న్యాచురల్ ఉంది. డైరెక్టర్ కి అయితే హ్యాట్స్ ఆఫ్ భయ్య, హ్యాట్స్ ఆఫ్. ఎంత బాగా తీశారంటే నిజంగా మీరు చూడండి ఆ కాస్ట్యూమ్స్, నిజంగా ఆ కాలంలోకి నిజంగా మన ఇది ఉన్నాడు కదా ఏమంటారు సుభాష్ చంద్రబోస్ కాలంలోకి తీసుకుపోయారు బ్రో. నిజంగా ఎంత బాగా యాక్ట్ చేశారంటే కళ్యాణ్ రామ్, జనమ్మ ఆ క్యారెక్టర్ లో ఒదిగిపోయారు బ్రో. అసలు ద బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ ఏంటి అనేది మీరు సినిమా చూడాలి బ్రో. అది లాస్ట్ వరకు మీకు అర్థం కాదు, లాస్ట్ లో అర్థం అవుతుంది అసలు దేనికోసం పనిచేశాడు అనేది. ఎంత న్యాచురల్ ఉందంటే నాకు మైండ్ ఎక్కేసింది బ్రో. చాలా అంటే చాలా. టైగర్ నాగేశ్వరరావు సినిమా చూసినాం కదా మనం, ఎంత రియలిస్టిక్ ఉందో. ఇది చాలా బాగుంది బ్రో, చాలా రియలిస్టిక్ ఉంది. హిట్ మూవీ బ్రో. కళ్యాణ్ రామ్ తర్వాత బింబిసారా తర్వాత పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. థ్యాంక్ యూ. మూవీ అయితే బాగుంది అన్న, చాలా బాగా అనిపించింది. కాకపోతే కొన్ని దాంట్లో ఏమంటే డైరెక్టర్ లేని లోటు అనేది కొద్దిగా కనబడింది. నవీన్ మేడారంది అయితే డైరెక్టర్ ఇష్యూ అయితే కొద్దిగా అయితే కనబడుతుంది. ఇంకోటి అయితే అభిషేక్ నామయ్య గారు అయితే నిజం కొద్దిగా బాగానే బెటర్ అనిపించింది. ఇంకోటి పిక్చర్స్ పరంగా అయితే కానీ ఆ నెగిటివిటీగా వేరే ఉంటదేమో ఆ కాలంలో అని అనుకున్నా. కాకపోతే ఆ త్రివర్ణం ఎవరు, నేతాజీ వస్తాడా, ఏంది ఫైట్ సీన్స్ అనేది ఒక మర్డర్ జరిగింటది, దాని గురించి ఇన్వెస్టిగేషన్ వెళ్ళిపోతుంది. ఎవరు చేసినారు ఏం కథ అనేది ఆ ఎన్ఆర్ఐ ఏదో ఉంటది, ఏజెంట్స్ ఎవరు అనేది సస్పెన్స్ థ్రిల్లింగ్ అవుతా అంటే ఈ రివీల్ అయిపోతుంది అనే సిచ్యువేషన్ లో మళ్ళీ ఏంటనే సస్పెన్స్ వచ్చేస్తారు. కళ్యాణ్ రామ్ అయితే ద బెస్ట్ యాక్టింగ్ అనిపించింది నాకు. ఫైట్స్ పరంగా అయితే టాప్ 2 లాస్ట్ ఫైట్స్ అయితే చాలా బాగుంది అనిపించింది. ఇంకోటి మాలవిక నాయర్ గారే అనుకుంటాం, త్రివర్ణం గారు అనుకుని, కానీ ఆమె కాదు, ఆమె కూడా చాలా బాగుంది. ఇంకోటి నిత్య మీనన్ గారు కూడా యాక్టింగ్ బాగుంది, ఆమె కూడా చాలా సూపర్ అనిపించింది. నాకైతే కళ్యాణ్ రామ్ అయితే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కొత్తగా అనిపించింది, కొత్తగా బాగుందన్న. ఆ నెగిటివిటీకి కొద్దిగా కొన్ని అంటే సస్పెన్స్ థ్రిల్లింగ్ అనిపించేటప్పుడు మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా వచ్చింది. కళ్యాణ్ రామ్ గారికి అయితే మళ్ళీ ఇదైతే ఇట్టుపడుతుందని నేనైతే అనుకుంటున్నా. అప్పుడు జరిగిన ఆ ఇంగ్లీష్ లంచోడుకులు లేరా, బ్రిటిష్ కొడుకులు అప్పుడు మన దేశాన్ని దోసుకపోయి ఎంత హింసలు పెట్టినారో అవన్నీ అంత ఎట్లా అంటే అన్న ఒక్కటి చెప్తున్నా చూడన్న, ఎవడు బయట వచ్చి మనల్ని ఎవడు ఏం చేయలేడు, మన ఓడే ఫస్ట్ ఛాన్స్ ఇస్తాడు, అది మాత్రం ఇవ్వకండి. నిజంగా అంటే మన దేశాన్ని మనం కాపాడుకోవాలా. బ్రిటిష్ నా కొడుకుల గురించి అయితే బాగా చూపించాను, మంచిగా చూపించాను. కళ్యాణ్ రామ్ అయితే బెస్ట్ మూవీ అనిపిస్తుంది. సినిమా అయితే బాగుందన్న, మంచిగా ఉంది. లోగోలు కింద పెట్టినా లోగోలు కింద పెట్టాలి అన్న, లోగోలు కింద పెట్టినా లేపెత్తాను చాలా లోగోలు కింద పెడితే మేము వెనక పెడతాం. అన్నా స్టార్ట్ చేయాలా అన్నా, జర్రా ఇంకా అందరం కలిసి ఉండేనా ఎందుకు అన్న, నువ్వు ముందు రానా కొద్దిగా జరా, నువ్వు ఓకేనా? ఓకే అన్న, అందరు రండి, నో ప్రాబ్లం, అందరు ఉండాలి. సరే రైట్, ఇక్కడ ఉండు, ఓకేనా అన్న? సినిమా అయితే నాకు నచ్చలే అన్న, డెవిల్ సినిమా నచ్చలే అన్న. నాకు కావాల్సింది లిప్ లాగ్లు, రొమాన్స్, నాకు అది కావాలన్న, ఐటమ్ సాంగ్లు కావాలి. నాకు డెవిల్ నచ్చలే అన్న, డెవిల్ నచ్చలే అన్న. అన్నోని చిత్తబాగుతా,